హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. సెకండ్ డే లగేజ్ అయితే ప్యాకింగ్ చేసి పంపించాము. ఇంకా రెడీ అవుతున్నాను నైట్ వెళ్ళేటప్పుడు. కాకపోతే ఇంకా అర్థం లేదని మొబైల్ పెట్టుకొని చూసుకొని రెడీ అవుతున్నాను అనమాట. ఎట్లా ఉంది ఫేస్, మరి వైట్గా ఉందా ఏంటా అని రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేయడానికి వెళ్ళాము. బస్ ఎప్పుడో 11:15కి అనమాట. ఇంకా అనుకున్న దానికన్నా కొంచెం లేట్గానే వస్తుంది కదా, ఇంకా ఒకసారి టిఫిన్ చేసేసి ఎక్కేద్దాంలే అని చెప్పేసి అయితే బయటకైతే వచ్చామన్నమాట టిఫిన్ చేయడానికి. టిఫిన్ చేసి తర్వాత బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ముందు రోజు నైట్ అన్నీ అయితే సర్దేశాను కదా సామాన్లు, కిచెన్లో సామాన్లు మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు అవన్నీ అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అయితే సర్దుతారనమాట ప్యాకింగ్ వాళ్ళు. మనం ప్యాకింగ్ కూడా చెప్పాము కాబట్టి కిచెన్లో అయితే ముందు రోజే సర్దేశాం. వాళ్ళు వచ్చిన తర్వాత అయినా సర్దుతారు, కానీ కాకపోతే అంత హడావుడి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఫాస్ట్గా మనం ఎట్లా సర్దుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే కొన్ని పికిల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసైతే పక్కనైతే పెట్టాను. కారము అట్లాంటివన్నీ విడిగా తీసుకువెళ్ళాల్సినవి. అలాగే సరుకులు కొన్ని ఉన్నాయి, అవి కూడా అయితే తీసి కవర్స్లో అయితే పోసి పెట్టానమాట. మిగతా అన్నీ అయితే గోతాల్లో వేసి పెట్టాము. ఇంకా సిలిండర్ అవి కూడా ఇచ్చేసి వచ్చాము కదా, ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ప్యాక్ చేయాలి. ఇంకా ఈ పైన ఇవన్నీ కడిగేసుకోవాలన్నమాట. ఇంకా ముందు రోజు ఏమో అంతవరకు చేసాం కదా, ఇంకా బట్టలు, బెడ్స్ ఇవన్నీ అయితే ఈరోజు మార్నింగ్ చేద్దాంలే అని. నైట్ అయితే ఇంకా లేట్ అయిపోయింది కదా అని అయితే గిన్నెలు అయితే కడగలేదన్నమాట. ఇంకా టిఫిన్ కూడా మార్నింగ్ బయటే తెచ్చుకోవాలి, ఎందుకంటే గ్యాస్ లేదు కదా. ఇంకా దేవుడు సామాన్లు, పూజ సామాన్లు అవన్నీ తీద్దామంటే ఇంకా స్నానం చేసి తీద్దాంలే అని ముందైతే ఇవైతే వాష్ చేస్తున్నాను. ఇవి వాష్ చేసుకున్న తర్వాత స్నానం చేసి పూజ సామాన్లన్నీ సర్దేద్దాంలని ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఇదైతే కడుగుతున్నాను అనమాట. ఎందుకంటే వంట చేసుకున్నప్పుడు ఆయిల్ మరకలు అవన్నీ పడుతూ ఉంటాయి కదా. ఇంకా వాటర్ది కూడా తీసాము, అది బాక్స్ అయితే లేదనమాట. ఇంకా ఏదైనా సంచులన్నా పెడదామని అయితే గోతం అయితే తీసుకొచ్చి అందులో అయితే పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఏదైనా తగిలిందనుకోండి పగిలిపోతుంది కదా ప్లాస్టిక్ది, అందుకని జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి మనం. ఎంత ప్యాకింగ్ వాళ్ళైనా సరే కానీ మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి కదా, సామాన్ అయితే పాడైపోకుండా చూసుకోవాలి కదా. లాస్ట్ టైం కూడా అన్నీ ఎట్లయినా చేసాము, ఏది కూడా పాడైపోకుండా అన్నీ జాగ్రత్తగా వచ్చాయన్నమాట గుంటూరు నుంచి హైదరాబాద్కి. ఇప్పుడేమో హైదరాబాద్ నుంచి గుంటూరుకి అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. ముందుగానే చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఒక ఐడియా ఉంటుంది, హడావుడి లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా బట్టలేమో వాళ్ళు కాటన్ బాక్సెస్ తెస్తారనమాట. వాటిట్లో పెడితే నీట్గా ఉంటే నల్లకుండా, గోతాల్లో వేసామనుకోండి అన్నీ నలిగిపోతే, అందులోనూ శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా, మా హస్బెండ్ బట్టలు అన్నీ ఐరన్ చేసిన ఇవన్నీ పాడైపోతాయని చెప్పేసి వాటి వరకు అయితే సపరేట్గా ఉంచాము. ఇంక ఇక్కడ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నీట్గా రుద్దేశాను అనమాట. కొంచెం సబ్బు అది అట్లా వేసి ఆయిల్ అట్లా లేకుండా ఉంటుందని తర్వాత అనిపించింది, అనవసరంగా కడిగానేమో అని చెప్పేసి చేతులే పుట్టేటట్టు. ఎందుకు ఏమిటి అనేది అయితే తర్వాత అయితే చెప్తానమాట. ఇంకా కడిగిన తర్వాత ఇంకా అక్కడక్కడ కొంచెము కనిపిస్తూ ఉన్నాయి మరకల్లాగా, అందుకని క్లాత్ అయితే తుడిచాను అనమాట. మామూలుగా అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు అయితే ఇంత క్లీనింగ్ అయితే ఎవరు చేయరనమాట. మామూలుగా పేపర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసి వెళ్తారు. ఇవైతే ఓనర్స్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే మనీ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే మామూలుగా అయితే తీసుకోరు. మా హౌస్ క్లీన్ చేసిన వీడియో అయితే పెట్టాం కదా, మేమైతే వాళ్ళ దగ్గర ఎలాంటి మనీ అయితే తీసుకోలేదు. మేమే మొత్తం క్లీన్ చేసుకున్నాము. అర్బన్ కంపెనీ వాళ్ళ చేత క్లీన్ చేయించుకుందాం అనుకుంటే మా ఏరియాకి సర్వీస్ లేదని చెప్పారు. ఇంక సర్లే అని చెప్పి మేమే ఎట్లాగట్లా చేసుకుందాంలే అని మేమే చేసుకున్నాం. చూడండి ఇక్కడైతే ఇది మొత్తం అయితే తుడిచేసాను అనమాట. తర్వాత ఇంకా స్నానం అయితే చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా సామాగ్రి అయితే సర్దుతున్నాను. ఈ పూజ ఐటమ్స్ కొన్ని అయితే ఆయిల్ అట్లా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి నేను పూజ చేసేటప్పుడు ఒత్తులు అవి ఆయిల్లో నానబెడతాను కదా, అవి బాక్సులు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కారిపోతాయని. ఒకటి ఆయిల్ అయితే కొంచెం ఉంది, కానీ అది కూడా తీసేసాను. ఎందుకు మళ్ళీ ఈ ట్రావెలింగ్లో మొత్తం అయిందనుకోండి, ఒక్కదాని నుంచి మొత్తం పాడైపోతే, అందుకని కింద ఉన్నాయన్నీ ఫస్ట్ అయితే తీస్తున్నాను. అలాగే ప్రమిదలు అవన్నీ కూడా కొన్ని మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, అవి కూడా తీసి పడేసాను, మళ్ళీ తెచ్చుకోవచ్చులని. ఇంకా పూజ చేసేటప్పుడు స్వామికి అలంకరించుకునే మాలలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇట్లాగా అన్ని చిన్న చిన్న కవర్లు అయితే మూటలాగా కట్టి దేవుడి ఫొటోస్ వరకు అయితే ఒక కవర్లు అయితే పెడుతున్నాను సపరేట్గా, అన్నిటితో కలిపి కాకుండా. తర్వాత బాక్స్లో అట్లా పెట్టొచ్చులని లాస్ట్ టైం అయితే ట్రాలీలో పెట్టుకొని వచ్చాము.
ఇప్పుడు ఇంకా ట్రాలీలో పెడతామన్నా చాలా ఉన్నాయిలే అని చెప్పేసి ఒక కవర్లో అయితే పెట్టేసి తర్వాత ఈ మొత్తం ఒక కాటన్ బాక్స్లో అయితే సర్దేస్తాము. దేవుడి ఫొటోస్ అలాగే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కర్పూరం డబ్బాలు, చిన్న చిన్న గంధం డబ్బాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేసాను. గంధం డబ్బాలు, కర్పూరం డబ్బాలు అయిపోయినవి అలానే ఉంచేస్తాను. ఎందుకంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ దీపం వెలిగించాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి అవి అయితే అలా ఉంచేసుకుంటాను ప్రతిసారి. పెద్ద ఆయిల్ డబ్బా తీసుకెళ్ళడం ఎందుకని అందులోనే తీసుకెళ్తాను. వేరొక దాంట్లో చిన్న డబ్బాలోనేమో వెడల్పాటి దాంట్లో ఆయిల్లో ఒత్తులు వేసుకొని తీసుకెళ్తాను అనమాట. ఇంక అప్పుడే ఈజీగా ఉంటుంది అక్కడ అని చెప్పేసి అలాగ ప్లాన్ చేసుకొని వెళ్తాను. ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయిపోయి తర్వాత ఇంక మేమైతే టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము. ఇంకా తీసుకొని రావటం ఎందుకులే అక్కడే తినేసి వద్దాంలే అని ఇంక ఇక్కడ దగ్గరలో అయితే కడప కారం దోశ అని పెట్టారు. సరే ఈ కడప కారం దోశ టేస్ట్ చూద్దాంలే అని ఫస్ట్ ఒకటైతే తీసుకున్నాము ఎట్లా ఉంటుందో ఏంటని. అంతకుముందు ఒకసారి తిన్నాము కానీ ప్లెయిన్ దోశ తిన్నాము, టేస్ట్ బాగానే ఉందన్నమాట. సరేలే ఈసారి ఇది ట్రై చేద్దాము, నేను ఇంట్లో చేస్తాను కదా దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒక దోశ తీసుకున్నాను తిని చూద్దామని. నోట్లో పెట్టుకోగానే చాలా కారంగా అయితే ఉందన్నమాట. మనమైతే అంత కారం చేసుకోము కదా. ఇంకా టిఫిన్ చేసి మా మేనల్లుడికి అయితే టిఫిన్ తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకొకసారి టీ కూడా తాగేసి బయటే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ సరేలే ఇంకా వాళ్ళు ఎప్పుడో 4కి కదా మనం రమ్మన్నాము, అప్పటి వరకు ఖాళీగా ఎందుకు మంచాలు అయితే ఉప్పదీద్దామని స్క్రూలే కదా అని అయితే ఫస్ట్ అయితే చిన్న బెడ్రూమ్లో అయితే ఉప్పదీసి పక్కన అయితే పెట్టారు. ఏ రూమ్లో ఆ రూమ్లో పెడితే వాళ్ళకి ప్యాకింగ్కి ఈజీగా ఉంటుందని ఇంకా తర్వాత సెకండ్ రూమ్లో కూడా ఓపెన్ చేస్తే ఇట్లాగన్నీ తీస్తున్నారు. ఇంకా బౌల్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఒక్కటి మిస్ అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకనే ప్రతిదీ బౌల్స్, మంచాలవి, గీజర్వి, ఏసీవి అన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసుకొని మేము ఊరు వెళ్ళేటప్పుడు లగేజ్ ఏదైతే తీసుకెళ్తున్నామో అందులో అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అన్నిట్లో కలిపేసేయకుండా, ఎందుకంటే మళ్ళీ అవి బిగించేటప్పుడు ఏంటంటే ఎందులో పెట్టామో గుర్తుకు రాదు, అవన్నీ పోతే మళ్ళీ అదొక ఇబ్బంది. అందుకని మేమైతే సపరేట్గా 2 బ్యాగులు అయితే పెట్టుకున్నాం మాతో పాటు తీసుకెళ్ళడానికి. ముఖ్యమైన పేపర్స్ ఉంటాయి కదా అట్లాంటివి, ఇంకా పిల్లలకి సంబంధించినవి అవన్నీ కూడా పెట్టుకున్నాము. ఇంకా వాటిట్లో ఈ బౌల్స్ కూడా పెట్టేద్దాంలే అని అన్నీ కూడా ఒక కవర్లో అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హౌస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా ఈ టైంలో, వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతాయిలే అని చెప్పేసి 1కి 2 సార్లు అయితే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి చాలా మర్చిపోతూ ఉంటాము, ఏదో ఒక దాంట్లో పెడతాము, అది వెతకకుండా 10 అయితే తీసి వెతుకుతూ ఉంటాము. ఎందుకంటే అలాంటివన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇన్ని వెతుక్కొని టైం వేస్ట్ చేసుకునే బదులు అన్నీ ఒక చోట పెట్టుకుంటే బెటర్ కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా నిన్న ఉతికిన బట్టలు అలాగే మార్నింగ్ కూడా ఫస్ట్ లేవగానే బట్టలు అయితే మిషన్ వేసాను, ఎండ వస్తుంది కదా ఆఫ్టర్నూన్ వెళ్ళేలోపు ఎండిపోతాయిలా అని చెప్పేసి ఇవన్నీ అయితే ఆరిపోయాయి అన్నమాట. ఇంక నేను ఇవన్నీ అయితే మడత వేస్తున్నాను. ఇంకా మడతలు వేసిన తర్వాత అనుకున్నాము ఇంకా మొత్తము చేసేసాము కదా, వాళ్ళని కూడా ఎర్లీగానే రమ్మందాంలే, మళ్ళీ ఈవినింగ్ అనుకోండి మళ్ళీ నైట్ లేట్ అయిపోతుందేమో, వర్షం అది కూడా వచ్చేటట్టుంది, మళ్ళీ అవన్నీ కిందకి దించుకొని వర్షం వస్తే వెహికల్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళకి కాల్ చేస్తే సరే లంచ్ చేసేసి అయితే వస్తాము అని చెప్పారు. ఇంకా మేము అనుకున్నాము మనం కూడా లంచ్ చేసేద్దాంలే, మళ్ళీ సర్దేటప్పుడు కూడా ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటే సరేలే ఇంకా లంచ్ బయటికి వెళ్ళి తీసుకొని వద్దాంలే అనుకొని ఇంకా మేమైతే ఈ బట్టలు ఇవన్నీ సర్దేసుకొని తర్వాత బయటికి వెళ్ళి అయితే లంచ్ అయితే తెచ్చుకున్నాము. మా ఇంటి దగ్గరలోనే ఐడియల్ కిచెన్ అని ఉందన్నమాట. లాస్ట్ టైం చిలుకూరు వెళ్ళి వచ్చేటప్పుడు ఇంక అక్కడే భోజనం చేసాము. సరేలే ఇంక అక్కడ తెచ్చుకుందాంలే, కర్రీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా, మీల్స్ అక్కడికి వెళ్ళి చూసుకుందాం, లేకపోతే వెరైటీ ఆఫ్ రైసెస్ కూడా ఉంటుందన్నమాట కాంబో లాగా, అట్లయినా తెచ్చుకుందాంలే అనుకున్నాము. ఇంకా 12:30 అయింది కదా, లంచ్ టైం కూడా అవుతుందని చెప్పేసి ఈ బట్టలన్నీ ఫోల్డింగ్ చేసిన తర్వాత అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఇంకా వెరైటీ ఆఫ్ రైసెస్ అట్లాగా సపరేట్గా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా మేమేమో ఇంకా సరేలే ఇవన్నీ రోజు తింటున్నాము కదా అని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ అయితే తీసుకున్నాము, వెజిటబుల్ పలావ్ తీసుకున్నాము, ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి. టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. ఇంటికైతే తీసుకొచ్చాము, అక్కడైతే తినలేదన్నమాట. వెజిటబుల్ పలావ్ అలాగే కర్డ్ రైస్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఇందులో ఎక్కువ ఆలు వేసాడు, మిగతా
వాటికన్నా కూడా ఆలు అయితే వేసాడనమాట. 2 వెజిటబుల్ పలావు, ఒక టమాటా రైస్, ఒకటైతే కర్డ్ రైస్ అయితే తీసుకున్నాము ముగ్గురికి. ఇందులోకి ఒకటి ఫ్రై ఐటెం కూడా ఇచ్చారు, చట్నీ ఇచ్చాడు, గోంగూర చట్నీ, మామూలు చట్నీ, ఇంకా పెరుగు అవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇంక ఇవన్నీ ఓపెన్ చేసి అయితే తింటున్నాం అనమాట. తింటూ ఉన్నప్పుడే ఇంక వాళ్ళు ప్యాకింగ్ వాళ్ళైతే కాల్ చేశారు, వచ్చేసాము ఎక్కడ హౌస్ అని చెప్పేసి. సరేలే ఇంకా లంచ్ చేస్తున్నాము, 5 మినిట్స్ ఆగిరండి అంటే ఇంకా ఫాస్ట్గా అయితే లంచ్ చేసామన్నమాట. ఇంకా ఈ తెచ్చుకుంది కూడా మొత్తం అయితే కంప్లీట్ చేయలేదు, కర్డ్ రైస్ అలానే ఉంచేసాము. ఎందుకంటే కొంచెం ఎర్లీగానే తినటం వల్ల ఏమో అంత ఆకలి అయితే వేయలేదన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే తినేసాము. తర్వాత ఇంక వాళ్ళైతే వచ్చారు, మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకొని మొత్తం వెహికల్ అయితే పెట్టుకున్నారు. ఆ వీడియో అయితే ఇంకొకటి సపరేట్గా పెడతాను, ఎందుకంటే ఇందులో పెడితే మొత్తము కన్ఫ్యూజ్ అవుతుందని 2 పార్ట్స్కి అయితే తీసానమాట. వాళ్ళు ఎట్లా ప్యాకింగ్ చేశారేంటనేది చాలా నీట్గా అయితే చేశారనమాట. ప్యాకింగ్ అన్నీ ర్యాప్ చేసి అట్లాగా బబుల్స్ షీట్ అవన్నీ కూడా పెట్టారనమాట. అంటే అన్నిటికీ బాక్సెస్ లేకపోయినా కానీ చాలా నీట్గా అయితే వాళ్ళు బాగా చేశారు. ప్యాకర్స్ నేమ్స్ అయితే గుర్తులేదు, కాకపోతే మా సామాన్ తీసుకొచ్చిన వెహికల్ అతను తీసుకొచ్చాడనమాట. అతన్ని లాస్ట్ టైం కూడా మేము గుంటూరు నుంచి వచ్చేటప్పుడు అతని వెహికల్ అని తెచ్చుకున్నాం. సామాన్ అన్నీ నీట్గా వచ్చినాయని మళ్ళీ తనకి కాల్ చేస్తే వచ్చాడనమాట. ఇంకా సామాన్ అన్నీ పంపించేసరికి లేట్ అయిపోయింది, ఈవినింగ్ 6 అయింది. ఇంకా బాగా ఆకలిస్తుందని బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నైట్ ఏమో ఇంకా అంత ఆకలేదు, కాకపోతే మళ్ళీ బస్సులో జర్నీ చేయాలి కదా, ఆకలేస్తుందేమో అని 9:30 ఎప్పుడైతే టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము. ఇంక ఇడ్లీ అయితే లైట్గా ఉంటుందిలే అని చెప్పేసి నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరేమో సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నారనమాట. ఇంకా అదైతే తిన్న తర్వాత ఇంకా బయట క్లైమేట్ ఏమో కొంచెం వేడిగానే ఉంది, కాకపోతే తిన్న తర్వాత ఏమన్నా వేడివేడిగా తాగాలనిపించింది. మా హస్బెండ్ ఏమో జ్యూస్ తాగుదామన్నారు, కానీ ఏమో అది వద్దనిపించింది. ఇంకా ముగ్గురం అయితే కాఫీ తాగాము. బయటే కాఫీ కూడా ఉంది, బెల్లం కాఫీ అయితే తాగామన్నమాట. ఇప్పుడు కొంచెం అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫిషెస్ అయితే ఉంటాయి కింద, మా పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకొని వచ్చేవాళ్ళం. ఈ ఫిషెస్ చూస్తా అయినా తిండి మీద ఇంట్రెస్ట్ వచ్చి తింటారేమో అని అట్లా చేసినా కానీ వాళ్ళైతే ఎప్పుడు సరిగ్గా తినేవాళ్ళే కాదు. చూడండి బయట వ్యూ అయితే బాగుంది కదా, ఇంకా లాస్ట్ టైం కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను బయట నుంచి. ఎప్పుడన్నా ఇంకా కుదిరినప్పుడు అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా టిఫిన్ చేసేవాళ్ళం అనమాట పిల్లల్ని తీసుకొని. ఇంక మళ్ళీ ఎప్పటికి వస్తామో తెలియదు, వస్తామో రామో కూడా తెలియదు, అందుకని చిన్న వీడియో అయితే తీసుకున్నాను.